హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక అద్భుతమైన మొక్క గురించి అయితే తెలుసుకుంటున్నామండి. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఇండోర్ ప్లాంట్ అయిన జేడ్ ప్లాంట్ గురించి అయితే చెప్పుకుందాము. అసలు టిప్స్, దీనికి సాయిల్ ఎలా ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, అసలు దీనికి ఎంత సన్లైట్ కావాలి, అసలు ఇది ఇండోరా అవుట్డోరా, అసలు ఏ ప్లేస్లో పెట్టాలి అని అన్ని విషయాలు అయితే మనం చక్కగా చర్చించుకుందామండి. అసలు ఇది నర్సరీకి వెళ్తే మట్టుకి దీన్ని అయితే ఇండోర్ ప్లాంట్ని అయితే మనకి ఇచ్చేస్తారు. ఇదైతే పక్కా అవుట్డోర్ ప్లాంట్ అండి. దీనికైతే సన్లైట్ ఎక్కువ కావాలి, కనీసం 6 to 7 hours అయితే కావాలండి. సమ్మర్లో అయితే బాగా ఎండ ఉన్నప్పుడు అయితే మటుకి కాస్త షేడీ ఏరియాలో పెట్టుకోవాలి, లేకపోతే ఆకులు మాడిపోతాయి. అయితే లక్కీ ప్లాంట్ అంటారండి. మన మనీ ప్లాంట్, మన బ్యాంబూ ప్లాంట్ ఎలా మనం భావిస్తామో ఇదేంటంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది, అలాగే మన హెల్త్ అండ్ వెల్త్ కూడా గ్రో అవుతుందని చెప్తారు. దీన్ని ఎలిఫెంట్ బుష్ అని కూడా పిలుస్తారండి. ఇది ఆఫ్రికా ప్లాంట్, సక్లెంట్ జాతికి చెందింది. ఇది డెజర్ట్ ప్లాంట్. ఇది 24/7 అయితే మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇది CO2 అయితే తీసుకుని ఆక్సిజన్ అయితే విడుదల చేస్తుందండి. అసలు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ జేడ్ ప్లాంట్ అనేది ఒక డెకరేటివ్ ప్లాంట్గానే మనకు తెలుసు, కానీ దీన్ని అయితే నాటు వైద్యులు అయితే ఉపయోగిస్తారండి. ఈ ఆకులు అయితే 2 రకాలుగా ఉంటాయి. ఈ కొన్ని ఆకులు అయితే ఇవి సూదిగా ఉంటాయండి, కొన్ని ఆకులు అయితే రౌండ్గా ఉంటాయి. ఇది చైనాలో అయితే డయాబెటిక్ని నయం చేయడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు. చైనాలో ఇది స్టోన్ లోటస్ అంటారు. ఇండియాలో అయితే జేడ్ ప్లాంట్ లేదా చైనా తులసి అని అంటారు. ఇది ఆఫ్రికాలో అయితే 10 feet లాంగ్ అయితే పెరుగుతుందండి. దీని స్టెమ్ అయితే లావుగా ఉంటుంది, కానీ బ్రాంచెస్ అయితే చూడండి చాలా డెలికేట్గా ఉంటాయి. చాలా సెన్సిటివ్ ప్లాంట్. ఈ బ్రాంచ్ని మనం ఇలా పట్టుకుంటే కూడా విరిగిపోతుంది. అసలు దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలి, సాయిల్ ఎలా ఉండాలి అని అన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి. మట్టిలో కాస్త ఇసుక అయితే కలుపుకోండి. ఫస్ట్ చిన్న కట్టింగ్స్ 2 inches కట్టింగ్స్ పెట్టినప్పుడు మట్టి ఎలా ఉన్నా పర్వాలేదు. ఈ ప్లాంట్ ఎక్కడ ఉంటే అక్కడ మంచి పాజిటివ్ వైబ్స్ అయితే అందిస్తుందండి. ఈ మొక్క నుంచి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్తారు. ఈ సక్లెంట్ కాబట్టి మట్టి విషయానికి వస్తే డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండాలి. మట్టిలో కాస్త ఇసుక అయితే కలుపుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మన పెంపుడు జంతువులు కానీ పెట్స్ కానీ ఈ మొక్క దగ్గరికి అయితే రానివ్వకండి. ఇవి కనుక అవి తింటే పాయిజనస్, చాలా ప్రమాదం. ఇది మీరు ఇంట్లో కనుక పెట్టుకోవాలనుకుంటే విండో దగ్గర అయితే పెట్టుకోవాలండి. చక్కగా సూర్యరశ్మి అయితే తగలాలి. ఇది సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే సక్లెంట్ కాబట్టి ఎక్కువ తేమ ఉండాలండి. మీరు వాటర్ ఇచ్చినప్పుడు సాయిల్ పైభాగాన్ని చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వండి. ఎప్పుడైతే పైభాగం 2 inches డ్రైగా అవుతుందో అప్పుడు మాత్రమే ఇవ్వండి. ఈ మొక్కని ఇండోర్లో పెట్టుకుంటే తూర్పు వైపున పెట్టుకోండి, లేదా గుమ్మం ఎదురకుండా పెట్టుకోండి. తూర్పు వైపున అయితే మంచి ఎండ వస్తుంది, మంచి పాజిటివ్ సూర్యకిరణాలు అయితే వస్తాయి. ఇది వాస్తు ప్రకారం చాలా మంచిది. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూద్దామండి. ఇక్కడైతే నేను ఒక చాక్ తీసుకుని ఒక స్టెమ్ అయితే కట్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా పెరుగుతుందండి. ఇది బయట అయితే కొనుక్కోక్కర్లేదు, ఎవరి దగ్గరైనా మీరు చిన్న స్టెమ్ ఇలా తెచ్చుకున్నా చాలు. బయట అయితే 100 rupees అలా ఉంటుంది. ఇలా చిన్న ప్లాంట్ అయితే కట్ చేసి కింద లీవ్స్ ఒక 2 inches తీసేయండి. తీసినప్పుడు కూడా లీవ్స్ రౌండ్గా తిప్పి తీసేయండి. తీసిన తర్వాత మీరు మట్టి మిశ్రమంలో జస్ట్ ఇలా గుచ్చేస్తే చాలు, చాలా ఈజీగా పెరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ మనం బ్రాంచ్ని చాక్తో కట్ చేసినప్పుడు అయితే అక్కడ కాండం దగ్గర కాస్త క్రష్ అయ్యి ముడత పడుతుంది. దానివల్ల ఎదుగుదల కాస్త స్లో అవుతుందండి. మనమైతే దీన్ని అయితే సిజర్తో కట్ చేసుకుంటే చాలా బెటర్ అండి. సిజర్తో కట్ చేసుకుంటే చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సిజర్తో అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇలా కట్ చేసిన తర్వాత ఈ మెయిన్ బ్రాంచ్కు ఉన్న సైడ్ బ్రాంచెస్ అన్నీ తీసేసి వేరే చిన్న చిన్న వాటిలో అయితే నాటుకుంటానండి. దేంట్లోనైనా నాటుకోవచ్చు. మనకి పాత కప్పులు ఉంటాయి కదా, టీ మగ్స్, పాడేసే వాటి దేంట్లోనైనా మనం నాటుకోవచ్చు. చిన్న చిన్న కప్స్లో కూడా నాటుకుంటే ఈజీగా పెరిగిపోతుంది. కనీసం ఒక 2.5 inches అయినా ఉండేలా చూసుకోండి. నోడ్ పాయింట్కి పైన అయితే కట్ చేయండి.
నేనైతే దీన్ని బోన్సాయిగా పెంచుదాం అనుకుంటున్నానండి. బోన్సాయి అంటే తెలుసు కదా, కింద లావుగా ఉండి పైన పుష్గా పెరుగుతుంది. నేను సైడ్ బ్రాంచెస్ అన్నీ తీసేసి ఈ సెరామిక్ పాట్లో అయితే పెట్టుకుని దీనికైతే చిన్న సపోర్ట్ ఇచ్చుకుంటానండి. మనం బ్రాంచెస్ వచ్చినప్పుడల్లా కట్ చేసుకుని ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలా ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లోపలికి పెట్టుకుంటే అయితే సరిపోతుంది. మీరు కట్ చేసుకున్నప్పుడు చాక్స్ కానీ సిజర్ కానీ అయితే నీట్గా ఉండేలా అయితే చూసుకోండి. ఈ చిన్న లీవ్స్ కూడా అయితే అన్నీ పెట్టేసుకోవచ్చండి. లీవ్స్ ద్వారా కూడా ఇది చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది. ఈజీ ప్రాపగేట్. ఇది కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళు అయితే చాలా ఈజీగా పెంచొచ్చండి. ఇలాంటి వాటితో స్టార్ట్ చేస్తే ఇంకా పెంచాలని అయితే ఆతృత అయితే పెరుగుతుంది. దీనికి పెస్ట్ విషయానికి వస్తే పెద్ద పెస్ట్ ఏమి ఉండదు. ఎప్పుడైనా మిల్లీ బగ్స్ కనుక వస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, అది కూడా ఉండదు. నెక్స్ట్ మనం ఏదైనా ఫెర్టిలైజర్ కూడా ఏమీ అవసరం లేదండి. మీకు ఇవ్వాలంటే ఎప్పుడో ఒక 4 మంత్స్కి కొద్దిగా ఏదైనా కంపోస్ట్ ఇవ్వండి చాలు. చాలా ఈజీ అండి దీన్ని పెంచడం. నేను దీన్ని 8 నెలల క్రితం తీసుకొచ్చినప్పుడు చిన్న హ్యాంగింగ్ బాస్కెట్లో వేసాను. చాలా బుషిగా పెరిగింది. తర్వాత సిమెంట్ కుండీలోకి మార్చాను, దీంట్లో కూడా పెరిగిందండి. నేను పెద్ద కేర్ కూడా ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు నేను ఇలా కటింగ్స్ పెంచిన తర్వాత ఈ నెక్స్ట్ అప్డేట్ అయితే తప్పకుండా ఇస్తానండి. ఇంకా వాటర్ విషయానికి వస్తే సమ్మర్లో 2 రోజులకు ఒకసారి ఇచ్చుకోండి. శీతాకాలంలో వీక్లీ వన్స్. ఎప్పుడైతే పై మట్టి తేమ కనుక మీకు తగ్గింది అనిపించిందో అప్పుడే వాటర్ అయితే ఇచ్చుకోండి. ఇది ఒక చిన్న కటింగ్ పెట్టుకున్నా చాలు. మీకు కావాలంటే రూటింగ్ హార్మోన్, పసుపు కానీ దాల్చిన చెక్క పొడి కానీ పెట్టుకోండి. ఇదైతే లక్కీ ప్లాంట్, మనకి మనీ ప్లాంట్, బాంబూ ప్లాంట్ లాగా. ఫస్ట్ మనం కటింగ్స్తో పెంచినప్పుడు మనం ఎటువంటి సాయిల్ మిక్స్ తీసుకున్నా పర్వాలేదండి. దీన్ని సెకండ్ టైం రీపాట్ చేసినప్పుడు మంచి కంపోస్ట్ అండ్ శాండ్తో డ్రైన్ హోల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇదైతే ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.